ఈరోజు రాష్ట్రంలోని మొత్తం బలిజ సోదరులందరికీ కూడా ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే ఆయన జన్మానంతరం ఈరోజు మా అందరికి కూడా విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు 554వ జయంతి సందర్భంగా కడప నగర బలిజ సోదరులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి జయంతిని జరుపుకుంటున్నారు. కావున గతంలో ఒకసారి స్మరించుకుంటే శ్రీకృష్ణదేవరాయలు చిన్న వయసులోనే విజయనగర సామ్రాజ్యాన్ని వాడవాడల దేశమంతా కూడా వ్యాపించాడు. అదేవిధంగా అన్ని భాషల కన్నా తెలుగు భాష లెస్స అని చెప్పి తెలుగు భాషను అభివృద్ధి పరిచిన మహాచక్రవర్తి గారు శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి చక్రవర్తి కడప నగరంలో శ్రీకృష్ణదేవరాయలు గారు తొలి గడప వెంకటేశ్వర స్వామి కూడా ఆయన నిద్రించడం కూడా జరిగింది. చాలామంది కవులు కళాకారులు ఈ ప్రాంతం వాళ్ళు కూడా ఆయన ఆస్థానంలో పనిచేశారు. దేవాలయాలు అయితేనేమి, అదేవిధంగా రైతులు టెక్నాలజీ లేనప్పుడే ప్రతి ఊరిలో కూడా ఒక చెరువును నిర్మించి ఆ చెరువు ద్వారా నీళ్లను పంటలకు సరఫరా చేపించి ఎన్నో ఉన్నతమైన ఆశయాలు అమలుపరిచిన మహాచక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి శ్రీకృష్ణదేవరాయలు జయంతి జరుపుకోవడం నిజంగా కడప నగరంలో మా అందరూ కూడా ఒక అదృష్టం లాంటిది. ఆ జయంతి అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి నాయకులైతేనేమి అందరూ కూడా రావడము నిజంగా హర్షించదగ్గ విషయము. చాలామంది కూడా ఇంకా వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణదేవరాయను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన చేసిన కార్యాలయాలు అయితేనేమి, ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని దేశమంతా వ్యాపించేసి ఎన్నో మంచి పనులు చేసి ఒక మహాచక్రవర్తిగా అందరి హృదయాల్లో నిలిచిపోయిన మహాచక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు.